హాయ్ లవ్లీస్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ అనిల్ వ్లాగ్స్. ఇవాళ చేయబోతున్న వ్లాగ్ ఏంటంటే తిరుపతి రీసెంట్గా వెళ్ళాం కదా. తిరుపతి స్టార్ట్ అయ్యేటప్పుడు అండ్ ఆల్సో డే 1 ఆఫ్ తిరుపతి వ్లాగ్ చేస్తున్నా. తిరుపతి స్టార్ట్ అయ్యేటప్పుడు ఇలాగా మనీ కౌంట్ చేస్తున్నాం. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ ఏదో సమ్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ సడన్గా అనుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళే వరకు ఎవ్రీ సాటర్డే 11 రూపీస్ ఉంచేసి స్వామివారి కోసం సపరేట్గా తిరుపతి హుండీలో వెళ్ళేటప్పుడు వేసేద్దామని అనుకున్నాం. అలాగే ఎవ్రీ సాటర్డే పూజ చేసే ముందు 11 రూపీస్ పెట్టేవాళ్ళనమాట. అవన్నీ ఆ చేంజ్ అంతా కౌంట్ చేసేసి అది పెద్ద కరెన్సీ ఏదైనా మార్చేద్దామని కౌంట్ చేస్తున్నారు మా హస్బెండ్. అండ్ ఆల్సో నేనైతే బాబుకి తులాభారం మొక్కుకున్నాను. అండ్ ఆల్సో నిలువ దోపిడీ మొక్కుకున్నాను అనమాట. నిలువ దోపిడీ అంటే తనకి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ 9 మంత్స్ 8 మంత్స్లో తనకి ఏమేమి వేసామో స్వామివారికి వేసేస్తామో అని మొక్కుకున్నాం. తనకి ఒక మెడలో ఒక ఆంజనేయ స్వామి లాకెట్ అండ్ ఆల్సో చేతికి గొలుసులు లాంటివి వేసాము. ఒక వెండి చైన్ అండ్ ఆల్సో ఒక ఉంగరం, గోల్డ్ ఉంగరం వేసాం. అవన్నీ ఇంకా సెట్ చేసుకోవడం అండ్ అవి పెట్టానా లేదని డబల్ చెక్ చేసుకోవడం. తనకి ఏం వేసామో అవే కదా హుండీలో వేయాలి. మళ్ళీ ఏదైనా రాంగ్ వేసేస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతాం కదా. అదొక అనుమానం ఉండిపోతుంది. మొక్కుకున్న తర్వాత స్వామికి వేసేయాలనేసి చాలా కాన్షియస్గా ఉన్నాను అనమాట. అండ్ ఆల్సో ట్రైన్లో తినడానికని పరాటా రెడీ చేస్తున్నాను. ఇదైతే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసి చేస్తే నైట్కి ఇంకా బాగుంటుంది. యోధ స్కూల్కి వెళ్ళింది. మేము రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాం. అది ఈవినింగ్ 5:30కి అలాగా లింగంపల్లిలో వస్తుంది. ఇంకెందుకు తను స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పటికి 3:45 అవుతుంది మహా అయితే అని తనకి స్కూల్ పంపించేసి తను వచ్చాక మళ్ళీ క్రాస్ చెక్ చేసి ప్యాక్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఈ డ్రెస్ వేసుకున్నాను. అంతా ప్యాక్ చేసి బుడ్డోడు పనులన్నీ చేశాక కింద కూర్చొని లేచిన ఒక 3-4 టైమ్స్ కనిపించింది. ట్రైన్లో ఇది కంఫర్టబుల్ కాదేమో అనిపించింది. ఇవన్నీ అదే మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో నేను ముక్కు కరెక్ట్గా ఉంది, అన్నీ కరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్న టైంకి నాకు ఏమైందో తెలీదు. ఆఫ్టర్ సర్జరీ కొంచెం ఎక్కువ మెడిసిన్స్ అన్నీ వేసుకుంటాం కదా, ఆ వేడికో ఏమో తెలియదు కానీ కన్ను మొత్తం ఒక కన్ను అంతా మూసుకెళ్ళిపోయింది అనమాట. మొత్తం అంతా ఒక కన్ను అంతా స్వెల్ అయిపోయి చాలా ఇబ్బంది అయింది. అండ్ బాబు కోసం మసాజ్ ఆయిల్, సోప్, వైప్స్, టూత్ బ్రష్, ఫింగర్ బ్రష్, బిబ్ అండ్ ఇన్స్టంట్ సెర్లాక్ అనమాట. కెటిల్, సిలికాన్ బౌల్, స్పూన్, ఇన్స్టంట్ సెర్లాక్, హోమ్మేడ్ సెర్లాక్ చేశాను. 4 డేస్ అదే పెట్టాను మ్యాక్సిమం. ఒక్కసారి ఉగ్గు చేశాను. ఇక్కడ మీరు సరిగ్గా చూసినట్టయితే నేను స్పెట్స్ ఎందుకు పెట్టుకున్నానంటే నాకు కన్ను మొత్తం స్వెల్ అయిపోయింది. అందుకే అలా కవర్ చేయాల్సి వచ్చింది. ఆల్మోస్ట్ ట్రిప్ అంతా నేను స్పెట్స్తోనే ఉన్నాను. నైట్ కూడా అంత ఎక్కువ అంటే ఎవరైనా చూస్తే కూడా భయపడతారు, అంత స్వెల్ అయిందనమాట. స్వామివారి మొక్కు తీర్చుకోవాలని ఆటంకాలు ఉన్నా కూడా వెళ్ళాల్సిందే కదా, దేవుడు టెస్ట్ చేస్తున్నారు అనుకుని ఇంకా. అండ్ ఆల్సో యోధ హెయిర్ చూసారా, హెయిర్ ఈజ్ హెయిరింగ్ అన్నట్టుగా అయిపోయింది అనమాట. అంత హెయిర్ వచ్చింది పాపం. నేను మొక్కేసుకున్నాను అంటే తను ఒప్పుకుంది. వాళ్ళ తమ్ముడు కోసం దేనికైనా రెడీ అన్నట్టుగా. యువన్ ఫస్ట్ ట్రైన్ ఎక్స్పీరియన్స్. ఆల్మోస్ట్ మేము 3rd మంత్లో హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కార్లోనే వచ్చేసాం. మళ్ళీ మేలో ఆంధ్ర వెళ్ళాం పెళ్ళికి, అన్నిటికీ అప్పుడు కూడా కార్లోనే వెళ్ళిపోయాం. రేణిగుంట వరకు మాకు లేదు, మాకు మొత్తం తిరుపతి వరకు ఉంది. కానీ పేరెంట్స్ అందరూ అక్కడ నుంచి బెరంపూర్ నుంచి ట్రైన్ క్యాచ్ చేసి వచ్చారనమాట. వాళ్ళ కోసమని మేము రేణిగుంటలో దిగిపోయి ఒక 1/2 అవర్ వెయిట్ చేసేటప్పటికి వాళ్ళ ట్రైన్ ముందే వచ్చేసింది. అందరం ఇంకా ఒక ఇన్నోవా బుక్ చేసుకొని కొండపైకి వెళ్తున్నాం. దారిలో తెలిసిందే కదా, తనిఖీ కేంద్రాలన్నీ ఉంటాయి, చెక్ పాయింట్స్ ఉంటాయి కదా. అక్కడ దిగేటప్పుడు కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాం. అందరం హెయిర్ ఇచ్చేస్తున్నాం కాబట్టి ముందే కొంచెం ప్రిపేర్డ్గా ఫోటోలని వీడియోలని ముందే తీసుకున్నాం అనమాట. మేము ఇంట్లోనే తీసేసుకున్నాం. అండ్ పైకి వెళ్ళేటప్పుడు యోధ అడిగింది ఫస్ట్ టైం, స్వామి వారిదంతా ఫేస్ లాగా కనబడుతుంది మమ్మీ, చూసావా, చూపించవా నాకు అని అడిగింది. ఇదే కదండి అది. ఇక్కడ ఫోర్ హెడ్ కొంచెం డౌన్ వస్తే, నోస్ కొంచెం డౌన్ వస్తే, లిప్స్ లాగా మొత్తం ఫేస్ లాగా కనిపిస్తుంది. ఇదే చాలా ఆత్రంగా చూసింది యోధ, అది కనిపిస్తుంది అని. కొంచెం తెలిసింది కదా ఇప్పుడు తనకు అన్నీ ఇంట్రెస్ట్గా చూస్తుంది. తనకు అన్నీ మెమరైజ్ అయిపోతాయి అనమాట. ఎక్కువ చిన్నప్పుడు వెళ్ళినవి అంత మెమరీస్ ఉండవు, కానీ 5 to 10 ఇయర్స్లో వెళ్ళిన ట్రిప్స్ అంటే చాలా బాగా గుర్తుంటాయంట పిల్లలకి. అయిపోయి అదే లోపలికి వెళ్ళి పైకి ఎక్కిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదండి.
సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనకి అమ్మ వాళ్ళకి అత్తమ్మ వాళ్ళకి ఆన్లైన్లో కళ్యాణోత్సవం అని టికెట్స్ దొరికాయి, అవి తీసేసుకున్నాము. మా కోసం ఇన్ఫాంట్ దర్శనంకి వెళ్తాం కానీ రూమ్ కావాలంటే పైన తిరుపతిలో ఏదో ఒక టికెట్స్ అయితే రెడీగా ఉండాలి, అందుకే 300 రూపీస్ టికెట్ దర్శనం కోసం తీసేసుకున్నాము. అవన్నీ తీసుకొని ఆ దర్శనం టికెట్స్ తీసుకొని మనం సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఏదైనా గెస్ట్ హౌస్లో మనకి రూమ్స్ అకామిడేట్ చేస్తారు. అకామిడేషన్ ఆఫీస్ సిఆర్ఓ ఆఫీస్. అక్కడ ఏమైందంటే మాకు సిఆర్ఓ ఆఫీస్ ఎక్కడైతే ఆ దగ్గరలోనే కౌస్తభంలో ఒక రూము అండ్ అక్కడే పాంచజన్యం గెస్ట్ హౌస్ అని ఉంటుంది, అందులో ఒక రూమ్ వచ్చేసాయి అనమాట. యూజువల్గా మేము ముందు వెళ్ళేటప్పుడు కొంచెం మంచి మంచివి ఆన్లైన్లో మాకు దొరికాయి అనమాట. ఒకసారేమో కర్ణాటక గెస్ట్ హౌస్ సంథింగ్ ఏదో దొరికింది అండ్ ఆల్సో ఒకసారి ఒకలామాత దొరికింది. అవి ఏంటంటే గుడికి చాలా దగ్గర అనమాట. ఈసారి మాకు కొంచెం దూరంగా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దొరికేసాయి. దానివల్ల మాకు కాస్త ఇబ్బంది అయిందని చెప్పుకోవాలి, ఎందుకంటే అది ఎంత దూరం అంటే ఊరంతా తిరిగి వెళ్ళినట్టు ఉంటుంది గుడికి వెళ్ళడం. ఆ ఆటోల్లోనే వాటిలోనే మనకి టైం అయిపోయినట్టుగా ఉంటుంది. అండ్ మేము కౌస్తభం గెస్ట్ హౌస్లోనే ఆ కళ్యాణ కట్టకి వెళ్ళాం అనమాట హెయిర్ తీసుకోవడానికి. ఫస్ట్ దిగంగానే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రూమ్స్ అలాట్ చేశాక రూమ్కి వెళ్ళి టిఫిన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి లగేజ్ పెట్టేసి ఇంకా హెయిర్ ఇచ్చడానికి వెళ్ళాము. బాబుకు తీసుకెళ్ళి హెయిర్ ఇవ్వడం స్టార్ట్ చేశాక అతను కొత్త టవల్ ఉండాలి అన్నారు. మేము ముందు నుంచి మాకు తెలియదు, మేము ప్రిపేర్ అవ్వలేదు. సో అతనికి చెప్పేసి అతనికి అంటే మనీ ఇచ్చేసి టవల్కి బదులుగా వాళ్ళకి కూడా సాటిస్ఫై చేయాలి కదా, అలాగా హెయిర్ తీసేసాం అనమాట. లక్కీగా బాబు ఫుల్గా టైర్డ్ అయి ఉన్నాడు కదా, ఫుల్గా పడుకున్నాడు. మొత్తం హెడ్ షేవ్ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం పడుకునే ఉన్నాడు. అలా నిద్రలోనే అయిపోయిందనమాట తనకి హెడ్ షేవ్. అండ్ ఆల్సో అక్కడ ఫోటోగ్రఫీ అలవట్లేదు. వీడికి చాలా హెయిర్ ఉండి తన హెయిర్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో అని నేను ఇలాగా వాళ్ళకి కొంచెం తీసేసుకున్నాను అనమాట వీడియో. తర్వాత అయితే నేను వీడియో తీయడానికి కూడా నాకు కుదరలేదు, వాళ్ళే వద్దండి ఫోటోగ్రఫీ అని చెప్పేశారు. అండ్ నెక్స్ట్ గర్ల్స్ కోసం అదే లేడీస్ కోసం కూడా వేరేగా లేడీస్ ఉన్నారనమాట షేవ్ చేయడానికి. సో ఆ కౌంటర్కి వెళ్ళమంటే అక్కడ యోధ వెళ్ళింది ఫస్ట్. హెయిర్ వాష్ చేసుకొని రమ్మన్నారు యోధ, తర్వాత అత్తమ్మ తర్వాత నేను, నా తర్వాత మా మమ్మీ అందరం చేయించుకున్నాం అనమాట. వీడియోగ్రఫీ అలౌడ్ లేదు కాబట్టి ఓన్లీ బాబుకే తీసాము, ఇంకెవ్వరికి నేను వీడియో తీయడం కుదరలేదు. అండ్ ఆల్సో నేను హెయిర్ తీయడానికి రీజన్ ఏంటంటే గుడ్డిగా ఒక కోరిక కోరేసి ఆ కోరిక అయిపోయింది కాబట్టి తీసాను అనుకోవట్లేదు. నేనేమైందంటే నేను ప్రెగ్నెన్సీ ఉండేటప్పుడు చాలా ఎక్కువ యూట్యూబ్లో కూడా స్పిరిచువల్ వీడియోస్, ప్రవచనాలు, ఇంకా సుబ్రహ్మణ్య స్తోత్రాలు కొన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట, అవన్నీ చదివేదాన్ని. అలాగే వాట్సాప్లో ఇన్స్టాలో మనం ఒక అల్గారిథం ఉంటుంది కదా, మనం ఏదైనా భక్తి రిలేటెడ్ చూస్తే అన్నీ భక్తి రిలేటెడ్ వస్తాయి. అలాగే నేను చూస్తే నాకు ఒక దగ్గర కాశీ కోసం ఒకటి వచ్చిందనమాట. అదంతా చదివినాక నాకు ఏంటి మన హెయిర్ కోసం మనకు అంత కోరిక, ఈసారి మాత్రం నేను పక్కాగా నా కోరిక తీరిపోతే హెయిర్ ఇచ్చేస్తాను. నాకు నా హెయిర్ అంటే ఇష్టమే, నా హెయిర్తోనే నా లుక్ రిలేటెడ్ ఉంటుందని నాకు తెలుసు. బట్ నాకు అది స్ట్రాంగ్గా అనిపించింది అనమాట. హెయిర్ మీద కోరిక కూడా ఉండాలి, ఏంటి హెయిర్ లేకుండా మనం ఉండలేమా అని చెక్ చేద్దామా అన్నట్టుగా ఆ టైంలో అనిపించి ఇంకా ఫిక్స్ అయిపోయా. అప్పుడు చాలా స్పిరిచువల్గా ఉన్నా కదా, ఏదైనా ఆ నిమిషం ఏమనిపిస్తే అదే ఇంకా. అండ్ ఆల్సో ఆఫ్టర్నూన్ ట్రెడిషనల్ అటైర్లో వెళ్ళి దర్శనాలకి స్పీడ్గా వెళ్ళాం. మమ్మీ వాళ్ళకి 2 o'clockకి, మాకు కూడా ఇంచుమించు 12 to 6 o'clockకి ఇన్ఫాంట్ దర్శనం అయితే మాది సూపర్గా అయింది. సీనియర్ సిటిజన్స్ది ఇన్ఫాంట్ దర్శనాలు అయితే ఆ 1 week హెక్టిక్గా ఉన్నా కూడా చాలా బాగా అయ్యాయి. బట్ ఒక్క పిక్ కూడా తీసుకోలేదు. వేగంగా రెడీ అయ్యి వాసవిలో లంచ్ చేసి అటు వెళ్ళి దర్శనంకి వెళ్ళాము. ఇది ఇలా అయిపోయింది. నేను ఒక డౌట్ అడుగుతాను, నాకు ఆన్సర్ చెప్పండి. కాశీకి వెళ్ళి కాయ పండు వదిలేస్తారు కదా, అది ఎందుకు నాకు చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను పక్కాగా చెప్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.